సత్యదేవ్ గారు. సార్, ఒక యాక్టర్ మంచి పర్ఫార్మర్, సత్యదేవ్ మంచి పర్ఫార్మర్ అంటారు. అరే ఈ సినిమా ఎందుకు ఆడలేదురా అని అంటారు ఓటీటీలోకి వచ్చాక. థియేటర్లో మిస్ అయ్యేంటరా అని చెప్పి కొన్నిసార్లు అంటారు. ఈ ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క యాక్టర్కి ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ కెరియర్లో అప్పుడప్పుడు అంటే ఎంజాయబుల్గా ఉంటుంది. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం స్టార్టింగ్ సినిమా నుంచి ఎండింగ్ సినిమా దాకా అదే మాట వస్తే అది ఒక అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఎంజాయ్ చేయడం మానేసి పెయిన్ అయిపోతుంది. ప్రాబబ్లీ ఆ పెయిన్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్ ఆన్ July 2nd, 2026 ఏమో అనిపిస్తుంది. July 3rd. సారీ, రేపు అదేలేండి. అదే ఇది లాస్ట్ డే. అదేలేండి. ఈ రోజుతో ఎండ్ అయిపోతుంది. రేపటి నుంచి నైస్ 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 అంటే బర్త్డే గిఫ్ట్ కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే ప్రతిసారి అలా అవుతున్నప్పుడల్లా కొంచెం బాధేసింది. అండ్ ఈసారి అంటే మార్కెటింగ్ పరంగా కానీ స్టాల్ అదే అందుకని శరత్ కానీ అనురాగ్ కానీ గోపాలకృష్ణ గారు కానీ వీళ్ళు సపోర్ట్ అసలు టెరిఫిక్ సపోర్ట్. అదొకటి ఉంది, మళ్ళీ ఈ సినిమా సరిగ్గా ప్రమోట్ చేయలేదు కదా, ఎప్పుడు అది కూడా ఉంటుంది. సో దీనికి అసలు అలాంటి ఆప్షనే ఇవ్వకుండా చేశారు వీళ్ళు. అండ్ సో ఆ విధంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ రేపు ఇంకా రేపు నుంచి ఆ మాట రాకూడదని కోరుకుంటున్నాను, రాదు కూడా. సో ద లాస్ట్ పెయిన్ఫుల్ నైట్ July 2nd. వెంకటేష్ మహా గారు ఎక్కడ సార్? సార్ హాయ్ సార్, మీరు సత్యదేవ్ గారు కలిసి ఓ సెలబ్రేటింగ్ మూవీ ఇచ్చారు, ఉమామహేశ్వర ఒక్కర రూపసి. సో మీ కాంబో అనగానే అందరూ చిన్ డౌన్ రేంజ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఈ సెకండ్ మూవీకి ఇంత కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ ఎందుకు తీసుకున్నారు అసలు? అది కూడా మళ్ళీ సత్యదేవ్ గారికి చాలా థియేట్రికల్గా హిట్ అవసరమైన టైంలో ఎందుకు చేస్తున్నారు సార్? ఇది మిమ్మల్ని ఉద్దేశించి కాదు, కానీ ఈ కాంప్లికేటెడ్ అని దాని గురించి అడ్రస్ చేయాలి సార్. సార్, మనం ఏమంటారు, ప్రపంచ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్ సినిమా ప్రపంచ స్థాయి సినిమా తీస్తే అది కాంప్లెక్స్ అవ్వాల్సిన అవసరం లేదు సార్. మన ఇంట్లో పుట్టింది కావచ్చు, మన వీధిలో జరిగిన కథ కావచ్చు. వీఆర్ జస్ట్ అప్గ్రేడింగ్ అవర్ technicalities instead of adapting everything from the West. We're just trying to innovate with the technology that we have and the culture and stories we could tell. సో అంతకు మించి ఇదేం కాదు. మీరు అది చాలా అట్టిపండు తిన్నంత ఈజీ ఈ సినిమా అర్థం చేసుకోవటం. అసలు అటువంటి సమస్య ఏం లేదు. కాకపోతే ఎస్, ఖచ్చితంగా భారీ సన్నివేశాలు ఉంటాయి. టెక్నికల్లీ ఇట్ వాజ్ ద మూమెంట్. అంటే నేను సినిమాల్లో డైరెక్టర్ అవ్వదాం అనుకున్నప్పుడే నేను ఎప్పుడేం చెప్తుండేవాడినంటే, నా ఫ్రెండ్స్ కొంతమంది ఈ వెస్ట్రన్ ఫిలిమ్స్ చాలా చూడమని, లేదంటే వెస్ట్రన్ ఫిలిమ్స్ వరల్డ్ సినిమా చూడాలని వాళ్ళు చాలా ఎక్కువ చూస్తుండేవాళ్ళు. నన్ను చూడమని చెప్పేసి అంటుండేవాళ్ళు. నేను అలా చూసేవాడిని కాదనమాట. నాకు నచ్చిన ఒకటి రెండు వెరీ చూజీగా చూసేవాడిని. ఎందుకంటే ఐ వాంట్ టు క్రియేట్ సంథింగ్ అవుట్ ఆఫ్ మై ఇమాజినేషన్. నా అంతటా నేను క్రియేట్ చేయాలి అని ఏ రోజు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదని ఎక్కువ చూసేవాడిని కాదు. నేను ఒక అలవాటు ఏం చూశానంటే, ఈ వెస్ట్రన్ ఫిలిమ్స్ అన్ని చూసి టెక్నాలజీ తీసుకొస్తారు. దాంతోపాటుగా అనుకోకుండా తెలియకుండా ఆ కల్చర్ కూడా వచ్చేస్తుంది మన సినిమాల్లోకి. వాళ్ళ కథలు చెప్పేస్తుంటాం మనం. సో నేను చెప్పింది అది కాదు. మన కథలు, మన ఇంట్లో జరిగే కథలు. మీ సినిమా చూసినట్టయితే ఒకసారి గర్వం నెత్తికెక్కితే, టీజర్ చూసినట్టయితే ఒకసారి గర్వం నెత్తికెక్కితే చచ్చేదాకా పోదంటారు కదా అని చెప్పేసి ఇవన్నీ మనం మాట్లాడుకున్న డైలాగులే కదా మన ఇంట్లో ప్రతిరోజు. సో ఈ సినిమా అచ్చు తెలుగు సినిమా. ఆయన చెప్పారు కదా ఇందాక, ఆయన ప్రాంతంలో మాట్లాడుకున్నటువంటి భాష ఎలా వచ్చింది ఈయనకి అని చెప్పేసి. మా నాన్నగారు 1943 మోడలు, మా అమ్మగారు 1947 మోడలు. సో వాళ్ళ భాష నాకు అంటుకుంది. ఆ భాషే తెలుగు, ఆ భాషే నా కథల్లో కూడా ఉంటుంది. సో ఇది అచ్చు తెలుగు సినిమా. జస్ట్ ట్రై టు రీడిఫైన్ ఇట్ సెల్ఫ్ అంతే. సో కాబట్టి కాంప్లెక్సిటీ ఏమి ఉండదు అసలుకి. వెంకటేష్ గారు హాయ్ సార్. ట్రైలర్ ఎక్కువగా ఇంటలెక్చువల్స్కి బాగా నచ్చింది. బట్ మాస్ సంగతి ఏంటి? రేపు సినిమా చూసిన తర్వాత మాస్ కూడా సాటిస్ఫై అవుతారు? అబ్సల్యూట్లీ సార్. యాక్చువల్లీ ఆ క్లాసిఫికేషన్ నాకు కొంచెం వెరీ న్యూ టు దట్ క్లాసిఫికేషన్. బట్ మాస్ రావు బహదూర్ అనేవాడు ఒక సత్య ఒక ట్వీట్ చేశారు అనమాట. ఈ ఫస్ట్ మాస్ మెంటల్ మాసా సంథింగ్ వాడు అదే వాడు
ప్రతి ఆడియన్స్ రూటెడ్ గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న ఆడియన్స్ నుంచి ఎవ్రీ కైండ్ ఆఫ్ ఆడియన్స్ విల్ చెరిష్ రావ్ బహదూర్ లైక్ ఎనీథింగ్. ఆడొక ఇంటి ముందు దిష్టి బొమ్మ అయిపోతాడు అనమాట ప్రతి ఒక్కళ్ళ ఇంటికి. ఎందుకంటే ఆయన పెట్టుకుంటే ఇంట్లోకి ఏ దరిద్రం రాదు అని చెప్పేసి ఆయన పెట్టుకుంటారు. అంత ఓన్ చేసుకుంటారు రావ్ బహదూర్ అనేవాడు ప్రతి తెలుగు అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్. మహాగారు హాయ్ సార్. ఇది అంటే చాలా ఎక్కువ ఐపీ ఇచ్చేసారేమో అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ పల్స్ మనకు తెలీదు ఎలా ఉంటుందన్నది. మనం బయట మీడియా వాళ్ళందరూ యావరేజ్ అనుకున్న సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది. అద్భుతం మాది అమోఘం అన్న సినిమా ఏమో జనాలు చూడట్లేదు. అంటే మీరు గత కొన్ని రోజుల నుండి చాలా ఓవర్ ఐపీ ఇచ్చేసారేమో ఈ సినిమా. ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉంటుంది, ఆడియన్స్ వెళ్ళేసరికి ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలిగా. సార్ నేను ఈ విషయంలో ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, నేను ఆడియన్సే సార్. నా సినిమాకి తప్ప పక్క సినిమా నా తర్వాత అంటే నా సినిమాలకు తప్ప మిగతా సినిమాలంటే నేను ఆడియన్సే. గాంధీనగర్ విజయవాడ ఆడియన్స్ సార్ నేను. సో అక్కడే పుట్టి అక్కడే పెరిగి థియేటర్ల మధ్యలో పెరిగినోడు నేను. సో నా గురించి నాకు తెలియదు అంటే ఎలా సార్? సో నాకు తెలుసు కదా అండ్ నా చుట్టుపక్కల. అలా అయితే మీ అన్ని సినిమాలు సక్సెస్ అవ్వాలి కదా సార్. ఇప్పుడు దాకా అదే సార్ నేను చెప్తున్నా కదా, ఒక్కొక్కసారి ఎలైన్ అవుతుంది, ఒక్కొక్కసారి మార్కెట్కి ఎలైన్ అవ్వదు. ఆ టైంలో ఆ పర్టికులర్ టైంలో రాకపోవటం వల్ల కొన్ని వెళ్ళకపోవచ్చు. కేర్ ఆఫ్ కంచర్పాలెం అనే సినిమా డెబ్యూ అయ్యారు, అది హిట్ అయింది. 60-70 లక్షలు తీసి 10 కోట్లు ఏమో కలెక్ట్ చేసింది. ఉమామహేశ్వర రూపస్ తీశారు, అది నెట్ఫ్లిక్స్ రిలీజ్ అయింది, చాలా మంచి పేరు వచ్చింది. ఇది 3వ సినిమా. అది చాలా గ్యాప్ వచ్చింది. అయితే ఏంటంటే సార్ కష్టపడాలి కదా సార్, లైఫ్లో పని చేయాలి కదా, అదే రాసుకోవాలి కదా సార్. అదే మన కష్టాన్నే చెప్పాలి. అదే సార్ నేనేమంటానంటే నేను కూడా ఆడియన్స్ని సార్. అండ్ అందరూ ఆడియన్సే అండి, మేము కూడా ఆడియన్సే. సినిమా ఏం మేము క్రిటిక్స్లా చూడము. సో క్వశ్చన్ ఏంటి సార్? చెప్పండి. అదే నేను క్లాసిఫై చేయట్లేదు అంటున్నాను. ఆడియన్స్ నేను కూడా ఆడియన్సే అని చెప్పేసి అంటున్నా. అండ్ ఇది మేధావులు మాత్రమే చూసేటువంటి సినిమా కదా, ఎందుకంటే మనిషి అనేవాడు మేధావుడు. ప్రతి ఒక్క వ్యక్తికి మేధస్సు ఉంటుంది. ఇంతకుముందు మీరు చాలా ఇంటెలెక్చువల్గా మాట్లాడేవారు కదా, ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నా కదా సార్. మరి మేధావుల సినిమా కాదంటున్నారు. మేధావుల సినిమా అని మాత్రమే కాదు అంటున్నా అని ట్యాగ్ వేయాల్సిన అవసరం లేదు. అందరూ మేధావులే, ప్రతి మనిషికి మేధస్సు ఉంటుంది. మనం ఎందుకు అంటే నాకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సార్, ప్రతిసారి ఆడియన్స్కి అర్థం అవుద్దా? ఆడియన్స్ ఏంటి సార్ తెలుగులో ఏమన్నా నిశాని వల్ల చదువుకున్నాను సార్, వెళ్తున్నాను సార్, వాళ్ళకి ఎందుకు అర్థం కాదు? ప్రతి మనిషికి ఒక మేధస్సు ఉంటుంది సార్. తెలుగు స్టేట్స్ హావ్ ద మోస్ట్ ఇంటర్నెట్ పెనిట్రేషన్ ఇన్ ద కంట్రీ. వి ఆర్ ద హైయెస్ట్ జీడీపీ. అందుకనే ఓటీటీలు అంత షైన్ అవుతున్నాయండి. డెఫినెట్లీ సార్, చూస్తున్నారు సార్, థియేటర్స్ కూడా వచ్చి చూస్తున్నారు. తెలుసండి, నేను చిన్నప్పుడు 4 సినిమాలు చూసాను రోజుకి. సార్ మిగతా సినిమాల గురించి నేను మాట్లాడలేదు సార్, నా సినిమా గురించి మాట్లాడుతున్నాను. నా సినిమా థియేటర్ వాల్యూ ఫిల్మ్. థియేటర్లో ఖచ్చితంగా మర్చిపోరు, థియేటర్లో వాళ్ళు చెందిన అనుభూతి ఖచ్చితంగా. ఇప్పుడు 8 సంవత్సరాల క్రితం వచ్చిన నా మొదటి సినిమా ఈ రోజుకి మనం మాట్లాడుకుంటాం అంటే దానికి కారణం ఒక కైండ్ ఆఫ్ అనుభూతిని ఇచ్చింది కదా. అటువంటి అనుభూతి, మర్చిపోలేనటువంటి అనుభూతి రావ్ బహదూర్ కూడా ఇస్తాడు. వీడు గుర్తుండిపోతాడు. వీడు అంటే మీరు అన్నారు చూడండి, మీరు వేరే సినిమాలకు కూడా ఆడియన్స్గా మీరు క్రిటిసైజ్ చేస్తాను, అది ఆడియన్స్గా. ఇంతకుముందు మీరు అలా కొన్ని సినిమాలకి కొందరు డైరెక్టర్ని క్రిటిసైజ్ చేసేది, ఇప్పుడు మీకు నెగిటివ్ అవచ్చేమో. మీకు ఒక విషయం చెప్పనా, అంటే ఇంత ప్రెస్ ఉంది కాబట్టి నాకు ఏ రోజు అది అడ్రస్ చేసే అవకాశం రాలా. ఆ రోజు నేను మాట్లాడింది ఏది మీరు నన్ను అడుగుతున్న ప్రశ్నల్లో లేదు. నేను కమర్షియల్ సినిమాని చెప్పలేదు, ఒక దర్శకుడినో ఒక నటుడినో ఏమీ విమర్శించలేదు. ఆ రోజు సందర్భం ఉమెన్స్ డే, దానికి సంబంధించిన నేను గమనించినటువంటి ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ ఫిల్మ్ గురించి డిస్కస్ చేస్తే దాన్ని ముక్కలు చేసి పీసులుగా వేరువేరుగా కావాల్సినట్టుగా రాశారు. అంతే తప్పనిచ్చి. అయితే నాకు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే సార్, మీరు ఇంత జర్నలిస్టులుగా సార్, ఆ చిన్న రీసెర్చ్ వుడ్ మేక్ మై లైఫ్ ఈజీ సార్. I didn't talk about commercial. I didn't talk against commercial cinema. I didn't talk against any actor or director. I didn't disrespect any film. I was discussing about an aspect of a film on a women's day. That's it, sir. దాన్ని చాలా రకాలుగా అంటే ఎందుకు అంత యాంప్లిఫై చేశారనేది కూడా నాకు తెలియదు. ఎందుకు జరుగుతుంది నాకు నిజంగా ఒక ఆయన చాలా సహాయపడ్డాడు. నాకు అప్పటికి అర్థమయ్యేది కాదు అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది ఈ మీడియా మార్కెటింగ్ స్పేస్ అనేది ఎట్లా ఉంటుంది అని. నాకు ఇవన్నీ తెలియదు. నాకు సినిమా తీయడం తెలుసు, జనాల్ని అలరించడం తెలుసు. ఒక ఆయన ఒక పిఆర్ఓ ఫోన్ చేసి నాకు ఈ రోజు నుంచి 15 రోజులు ఫోన్ ఎత్తమాకండి, ఫోన్ అసలు తీసుకోమాకండి, ఎటైనా వెకేషన్కి వెళ్ళిపోండి అని అన్నారు.
ఎందుకంటే అలా ఉండబోతుంది అని అన్నారు. అలా ఉండబోతుందని ముందే తెలిస్తే అంటే అదేంటి ఏమన్నా మంచిగా స్ట్రక్చర్ గీసి ఒక వెన్ డయాగ్రామ్ గీసి ఇంత అవ్వాలి అని చెప్పేసి అసలు అది సార్ బేసిక్లీ అంతా వక్రీకరించబడింది. ఇంతటి అంటే నాకు జర్నలిజం నాకు చాలా ఇష్టమైన జాబ్. నాకు ఒకవేళ నేను ఫిల్మ్ మేకర్ అవ్వకపోయి ఉంటే కనుక జర్నలిస్ట్ అయ్యండి. ఒకవేళ నేను జర్నలిస్ట్ అయి ఉంటే కనుక ఓ ప్రశ్న అడిగే ముందు అసలు ఆ చిన్న పీస్ కాదు సార్ చూసి మీరు జడ్జ్ చేయాల్సింది. ఆ రోజు జరిగింది తెలుసుకొని నన్ను మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా దాని గురించి నేను సంభాషించడానికి రెడీ.